ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుతున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము యెషయా గ్రంథం 60వ అధ్యాయము 22వ వచనం. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. నీ జీవితంలో దేవుడు నిన్ను ఆశీర్వదించుటకు ఈ వాగ్దానమును అనుగ్రహించున్నాడు. ఒకవేళ మీ మనసులో మేము ఒంటరిగాలము, ఏమీ లేని వారము, అందరున్న సమస్తము లేని వారము, మా మొరను ఆలకించువారు, మాకు సహాయము చేయువారు లేరని వేదన పడుచున్నారా? దేవుడు ఈ దినమంటున్నాడు, వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగుతాడు అని అన్నాడు. అబ్రహాము జీవితములో ఆయన ఒంటరితనమును బహుగా అనుభవించినాడు. తనకు సంతతి లేదని వేదన చెందినాడు. తాను సంపాదించిందంతా ఎవరికి దక్కుతుంది అని అనుకున్నాడు. ఒకసారి దేవునికి అతడు ప్రార్థన చేస్తూ ఏమన్నాడంటే, ఏమిచ్చి నాకు ఏమి ప్రయోజనము ప్రభువా? ఇదిగో నేను సంతానహీనుడను కదా. నా దాసుడైన ఈ దమస్కు ఎలియాజరే దీనంతటికి అధిపతిగా మారునా అని అన్నాడు. అయితే దేవుడన్నాడు, నీ దాసుడైన ఎలియాజరు కాదు, నీ కడుపున పుట్టువాడే నీకు వారసుడు. నీవు ఆశీర్వదించబడిన వాడవు. నేను గదా నిన్ను పిలిచినదని చెప్పాడు. గొప్ప దేవుని మీద నమ్మకము, విశ్వాసముంచిన అబ్రహామును దేవుడు ఆశీర్వదించి ఆ ఒంటరిగాడైన మనుషుణ్ణి 1000 మంది కంటే బలమైన జన సమూహముగా మార్చి ప్రపంచమంతా కూడా అబ్రహాము ద్వారా ఆశీర్వదించబడాలని ఇష్టపడిన దేవుడు. మనము కూడా అబ్రహాము యొక్క సంతానమే. ఆయన కడుపున అనేక మంది రాజులను, భూ భూ భూలోకమును పరిపాలించు వారిని, భూనివాసులను ఆశీర్వదించు వారిని దేవుడు అతని యొక్క కడుపున పుట్టించాడు. లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు కూడా అబ్రహాము యొక్క వారసుడిగా ఈ భూమి మీదకి వచ్చినాడు కదా దేవుని బిడ్డలారా. వారిలో ఒంటరి అయినటువంటి అబ్రహాము, ఎన్నిక లేని అబ్రహాము బలమైన జనముగా మారినట్లు నిన్ను కూడా దేవుడు బలమైన జనముగా మార్చును. నీవు భయపడకు, దిగులు చెందకు. అయ్యో, అన్ని ఉన్న నాకు ఏమీ లేదని వేదన పడుతున్నావా? ఇదిగో వాగ్దానం చేయు దేవుడు నిన్ను 1000 మందిగాను అనేక జనములకు ఆశీర్వాదకరముగా ఉండడానికి తన దక్షిణ హస్తమును చాపుతున్నాడు. ప్రభువుకి సమర్పించుకో. నీ ఒంటరితనమును తీసివేసి నిన్ను ఆశీర్వదించునుగాక. గనుడా, నీకు వందనాలు. వారిలో ఒంటరి అయిన వాడు 10 వందలగును, ఎన్నిక లేని వాడు బలమైన జనమగునని వాగ్దానం చేసినావు. బలమైన జనముగా నీ బిడ్డలను దీవించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.